24 గంటల సమయంలో ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఏ టైంలో ఏది చేయాలి? బిగినర్స్ అందరికీ ఇది చాలా డౌట్గా ఉంటుంది. సాధారణంగా మనం టైం అంటే రోజుకి 24 గంటలు ఉన్నాయని లెక్కేసుకుంటాం. కానీ ఆ 24 గంటల్లో మనం పనిచేసే గంటలు మాత్రం లెక్కేసుకోవాలి. దాదాపు రోజుకి 10 గంటలు నిద్ర కోసమో ఇతర డైలీ యాక్టివిటీస్ కోసమో అక్కడ పక్కన పెట్టేసేయాలి. 24 గంటల్లో ఒక సివిల్స్ అభ్యర్థి అవైలబుల్గా ఉన్న టైం 14 గంటలు మాత్రం లెక్కేసుకోవాలి. ఈ 14 గంటల్లో మ్యాక్సిమం తను చేసే పని మీదే, తను ఏమనుకుంటున్నారో ఆ టైం టేబుల్ మీదే ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి రోజుకు కనీసం 2-3 గంటలు న్యూస్ పేపర్ చదవాలి. ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్ అయితే గంటన్నర చదివితే సరిపోతుంది. అంటే బిగినర్స్ న్యూస్ పేపర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఇన్డెప్త్గా డీటెయిల్గా చదవాలి కాబట్టి. సో న్యూస్ పేపర్ అనాలిసిస్కి ఖచ్చితంగా రోజుకి మినిమం 2 to 3 అవర్స్ బిగినర్స్ అందరూ పెట్టాలి. ఆ తర్వాత బేసిక్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, రోజుకి 2 సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ కనీసం 2-2.5 గంటలు. ఆ తర్వాత సాయంత్రానికి రైటింగ్ ప్రాక్టీస్ లేదా మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత ఖచ్చితంగా 1 or 2 అవర్స్ చదివింది రాసి చూసుకోవాలి. ఎంత చదివినా మన రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే చదివింది ఎక్కువ గుర్తుండదు. ఈరోజు చదివింది 4 రోజుల తర్వాత గుర్తుండే అవకాశం కేవలం 20 to 25% మాత్రమే. అదే మనం రాసుకుని చూసుకుంటే కనీసం 50% అన్నా గుర్తుంటుంది. తర్వాత వీలైతే ఒక మంచి గ్రూప్ని ఏర్పాటు చేసుకుని గ్రూప్ డిస్కషన్స్ ఈవినింగ్స్ టైం 1 or 2 అవర్స్, అంటే రోజంతా చదివిన అంశాలు రాత్రి డిన్నర్ తర్వాతో లేదా సాయంత్రం 5 o'clock ఆ టైంలోనో ఒక 1 అవర్ చదివింది ఎక్స్చేంజ్ చేసుకోవడం మంచిది. అదే గ్రూప్ డిస్కషన్స్ ఒక్కోసారి చదువు కాకుండా ఇతర ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తే లేదా అవసరం లేని విషయాల్లోకి వెళ్తే వెంటనే ఆ డిస్కషన్ కట్ చేయాలి అక్కడితో. సో రోజుకి 2-3 అవర్స్కి ఒక చిన్న బ్రేక్, షార్ట్ బ్రేక్ తీసుకుంటూ డే మొత్తం ప్రిపరేషన్లో ఉండాలి. వీలైనంత వరకు మన రెగ్యులర్ క్లాక్ ఒకటే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అంటే ఒకటే టైం టేబుల్, ఒకరోజు రాత్రంతా చదివి ఇంకో రోజు పగలంతా పడుకోకుండా లేదా రివర్స్ చేయకుండా ఒకటే పద్ధతిలో మన ప్రిపరేషన్ మొత్తం వెళ్తే మంచిదన్నమాట. సో దాంతోపాటు ఎవరికి మన శరీరానికి ఎంత నిద్ర అవసరమో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవరికి ఎంత నిద్ర అవసరమో ప్రాపర్గా స్లీప్ టైం టేబుల్ కూడా మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఊరికే పుస్తకాలు ముందు పెట్టుకుని బట్టి పొట్టానికో కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే మైండ్ బ్లాంక్ అయిపోద్ది. అసలు ఏం చదువుతున్నా ఎక్కుతున్న ఫీలింగ్ రాదనమాట, మన బ్రెయిన్లోకి వెళ్తున్న ఫీలింగ్ రాదు. మనం అక్కడే కూర్చుని ఉంటాం కానీ సబ్జెక్ట్ మాత్రం మన మనసులోకి వెళ్తూ ఉండదు, అర్థమవుతూ ఉండదు. ఆ టైంలో వెరీగా పుస్తకాల ముందు పెట్టుకోకుండా కొంతసేపు వేరే యాక్టివిటీస్ చేసేసి లేదా కొంతసేపు అలా బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడం మంచిది. అంతేగాని ఎట్లయినా సరే నేను ఎక్కువ అవర్స్ బుక్ ముందు స్పెండ్ చేయాలని చెప్పి మైండ్ బ్లాంక్ అయినా కూర్చుని బట్టి బట్టని ట్రై చేయడం, అందరూ కూర్చున్నారా కదా స్టడీ హాల్లోనో స్టడీ ప్లేస్లోనో అని చెప్పి మనం కూడా కూర్చోవడం అట్లాంటివి కాదు. ఎఫెక్టివ్గా ఎన్ని అవర్స్ చదువుతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రెగ్యులర్ షెడ్యూల్ మెయింటైన్ చేసి కనుక చేయగలిగితే ఎఫెక్టివ్గా సక్సెస్ అనేది అన్నీ అంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఒక రెగ్యులర్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల సక్సెస్ కొంత దగ్గరగా మనకి దరి చేరుతుంది.